హలో ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్ టీచింగ్. సో ఈరోజు క్లాస్లో మనం ఏదైతే హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెరిమెంట్స్ని కాస్త మనం ఈరోజు చూద్దాం. సో బై యూజింగ్ 74 ఫ్యామిలీ ఐసీస్, 74 ఫ్యామిలీ ఐసీస్తో మన లాజిక్ గేట్స్ ఏవైతే ఉంటాయో అవే లాజిక్ గేట్స్తో మనం హాఫ్ యాడర్ని ఫుల్ యాడర్ని కాస్త చూద్దాం. సో మరి ప్రీవియస్ క్లాస్లో మనం ఐసీస్తో కాస్త ఏ విధంగా మన లాజిక్ గేట్స్ని డిజైన్ చేస్తాము, అదేవిధంగా యూనివర్సల్ లాజిక్ గేట్స్తో ఏ విధంగా డిజైన్ చేస్తామని కాస్త చూసాం. మరి ఈరోజు క్లాస్లో మనం చూడబోయేది ఏంటంటే హాఫ్ యాడర్ సర్క్యూట్ని, అదేవిధంగా ఫుల్ యాడర్ సర్క్యూట్ని ఏ విధంగా మనం డిజైన్ చేస్తాము. మరి హాఫ్ యాడర్ సర్క్యూట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హాఫ్ యాడర్ సర్క్యూట్ ఏం చెప్తుంది అంటే ద సర్క్యూట్ విచ్ యాడ్స్ 2 బైనరీ నెంబర్స్ లేదా 2 బైనరీ బిట్స్, 2 బైనరీ బిట్స్ని యాడ్ చేసే ఒక డివైస్ని మనం ఏమంటామంటే హాఫ్ యాడర్. మరి అటువంటి డివైస్కి మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయంటే 2 అవుట్పుట్స్ అనే కాస్త ఉంటాయి. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక హాఫ్ యాడర్ సర్క్యూట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లెటస్ సే ఇది కాస్త మనం ఒక సర్క్యూట్ అనుకుందాం, ఒక బ్లాక్ డయాగ్రామ్గా చెప్తున్నాను. ఆ సర్క్యూట్ ఏంటంటే మన సెకండరీ చూద్దాం ఏ విధంగా వస్తుందని. మరి దీనికి ఉండేటువంటి 2 ఇన్పుట్స్ని కాస్త మనం ఏమనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అదేవిధంగా బి అనేటువంటి 2 ఇన్పుట్స్ ఉన్నాయనుకుందాం. సో ఇందాక చెప్పాను హాఫ్ యాడర్ అనేటువంటిది ఏంటంటే 2 ఇన్పుట్స్ని, 2 బైనరీ ఇన్పుట్స్ని మనం బిట్స్ని ఇన్పుట్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో హాఫ్ యాడర్. అదేవిధంగా ఇందులో 2 అవుట్పుట్స్ అనే కాస్త ఉంటాయి ఇచ్చేది. సో మరి జనరల్గా ఎడిషన్ చేసేటప్పుడు, యాడ్ అంటున్నాం, ఎడిషన్ చేసేటప్పుడు మనకు వచ్చినటువంటి రిజల్ట్ని మనం ఏమంటామంటే సమ్ అంటాం. బట్ సమ్తో పాటు మనకి జనరల్గా క్యారీ కూడా వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. సో అందుకని ఇక్కడ 2 అవుట్పుట్స్ కూడా ఏమవుతాయంట అంటే ఒకటి కాస్త సమ్ అనేది ఉంటే ఇంకోటి కాస్త క్యారీ అనేటువంటి ఒక అవుట్పుట్. ఓకేనా. మరి సమ్ము క్యారీ అనేవైతే ఉన్నాయో ఈ సమ్ అండ్ క్యారీ అనేటువంటి అబ్జర్వ్ చేసినట్టయితే మనం అప్లై చేసినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఏబి అని చెప్పేసి ఉన్నాయో ఈ ఏబి అనేటువంటివి కాస్త మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఏ విధంగా ఇవి అవుట్పుట్కి వచ్చినప్పటికీ ఆ ఎక్స్ప్రెషన్గా మారుద్దంట అంటే సమ్ వచ్చేటప్పటికి ఏ ప్లస్ ఆర్ బి అవుతుందంట. ఇది మనం ఈ విధంగా లాజిక్ గేట్ ఆల్రెడీ ప్లస్ ఆర్ అనే కాస్త చూస్తున్నాం, ఎక్స్ఆర్ గేట్ అనే కాస్త చూడడం జరిగింది. అదేవిధంగా క్యారీ వచ్చేటప్పటికి ఏ డాట్ బి అంటే ఈ రెండింటి మధ్యన ఆ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి చూసినట్టయితే నేను అప్లై చేసినటువంటి 2 ఇన్పుట్స్ మధ్య ఎక్స్ఆర్ ఆపరేషన్ జరిగితే అది సమ్గాను, అదే ఏ డాట్ బి అనేటువంటి జరిగితే అది కాస్త క్యారీగాను తీసుకోవడం జరుగుతుంది. సో వీ ఆల్రెడీ నో దట్ ఏ ప్లస్ ఆర్ బి అనేటువంటి ఈ ఈక్వేషన్, దట్ మీన్స్ ఈ ఎక్స్ప్రెషన్ దేనికి సూచిస్తుంది అంటే ఎక్స్ఆర్ గేట్కి, ఇట్ రిప్రజెంట్స్ ఎక్స్ఆర్ లాజిక్. అదేవిధంగా ఏ డాట్ బి అనేది అయితే ఉందో ఇది కాస్త దేని సూచిస్తుంది అంటే ఎండ్ గేట్ కోసం. అంటే ఒక హాఫ్ యాడర్ని కాస్త మనం డిజైన్ చేయాలి అనే కానీ అబ్జర్వ్ చేసినట్టయితే అందులో మనకి ఈ 2 గేట్స్ కాస్త యూజ్ అవుతున్నాయి. ఏ 2 గేట్స్ అండి అంటే ఒకటి ఎక్స్ఆర్ గేటు, ఇంకోటి కాస్త ఎండ్ గేట్. మరి ఈ రెండింటిని యూజ్ చేసుకుంటూ ఒక హాఫ్ యాడర్ అంటే ఒక ఎడిషన్ ఏ విధంగా జరుగుతుంది అనే కాస్త చూద్దాం. మరి దానికి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హాఫ్ యాడర్ సర్క్యూట్ అనే కాస్త ఎలా ఉంటుందో చూద్దాం. హాఫ్ యాడర్ సర్క్యూట్. మరి సర్క్యూట్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ 2 లాజిక్స్, ఈ 2 లాజిక్స్ ఉంటాయి. సో మరి దాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఎండ్ గేట్ని, అదేవిధంగా ఒక ఎక్స్ఆర్ గేటు, ఈ రెండింటితో ఒక కాంబినేషన్. మరి ఇదే హాఫ్ యాడర్ని వీ ఆల్రెడీ నో దట్ దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది, దీని కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా. మరి ఏబి అనేటువంటి 2 ఇన్పుట్స్ ఉన్నట్టయితే అవే ఏబి అనే 2 ఇన్పుట్స్ ఉన్నట్టయితే అవే ఏబి అనేవి కాస్త ఇక్కడ రెండింటికి సమ్మకి వస్తుంది, క్యారీకి వస్తుంది కాబట్టి మనం 4 టైమ్స్ అనే కాస్త ఇన్పుట్స్ తీసుకోండి, 2 టైమ్స్ అనే కాస్త తీసుకోం. మరి దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి. సో ఒక ఫస్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఏ అనేది ఉందో దీంతో కాస్త డిజైన్ కనెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ సెకండ్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఇన్పుట్ని కాస్త దీంతో కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను ఏ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీనికి ఇవ్వడం జరుగుతుంది, అంటే దీని రెండింటికి ఇవ్వడం జరుగుతుంది, దీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్క్యూట్ మనకు ఆల్రెడీ థియరిటికల్గా మనకు తెలిసిందే. మరి ఎండ్ అనేది కాస్త క్యారీని సూచిస్తుంది కాబట్టి దీని తాలూకు ఎక్స్ప్రెషన్ ఏ డాట్ బి విచ్ ఈజ్ నథింగ్ బట్ క్యారీ. అదేవిధంగా సమ్ వచ్చేటప్పటికి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్ఆర్ ఆపరేషన్. ఎక్స్ఆర్ ఆపరేషన్ వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుందంటే ఏ ప్లస్ ఆర్ బి. మరి దీనిని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్స్పెరిమెంటల్గా, అంటే రియల్ టైమ్గా దీన్ని ప్రూవ్ చేయాలి. మరి ఏం ప్రూవ్ చేస్తాం అంటే దీని తాలూకు ట్రూత్ టేబుల్ వెరిఫికేషన్ మాత్రమే చేస్తాం. మరి కమింగ్ టు ఇట్స్ ట్రూత్ టేబుల్, మరి ట్రూత్ టేబుల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో హాఫ్ యాడర్ ఈజ్ నథింగ్ బట్ 2 బిట్స్ ఉండేటువంటి ఒక సర్క్యూట్. దీనికి ఉండేటువంటి బిట్స్ ఏమనుకున్నాం ఏ, అదేవిధంగా బి. అండ్ మరి ఈ రెండింటికి సంబంధించి మనకు వచ్చినటువంటి అవుట్పుట్స్ ఏంటి సార్ అంటే ఒకటి కాస్త క్యారీ, రెండవది కాస్త సమ్. మరి దీన్ని బేస్ చేసుకొని మనకి 2 ఇన్పుట్స్ ఉండేటప్పుడు వీ హ్యావ్ 4 పాసిబిలిటీస్ 0 0 0 1 1 0 1 1. ఓకే. మరి
క్యారీకి సంబంధించినట్టు చూసినట్టయితే ఏ లాజిక్ సార్ అది అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాట్ బి. ఏ డాట్ బి అంటే మనందరికీ తెలిసింది ఎండ్ గేట్. ఎండ్ గేట్ ప్రకారం దాని ట్రూత్ టేబుల్ మనందరికీ తెలుసు. ఏ ఒక్క ఇన్పుట్ అయినా సరే 0 ఉంటే అంటే లో ఉంటే ఓవరాల్ అవుట్పుట్ అనేది కాస్త లో అయిపోతుంది. సో 0 0 0 1 అంటే ఎప్పుడైతే ఇన్పుట్స్ నుండి కూడా హై అవుతాయో అప్పుడు మాత్రం హై అవుతుంది. వేరే ఎక్స్ఆర్ వచ్చేటప్పటికి ఏ ప్లస్ ఆర్బి. మరి ఏ ప్లస్ ఆర్బి గారు అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్పుట్స్ మధ్యన డిఫరెన్స్ అంటే కామన్ ఇన్పుట్స్ ఉండేటప్పుడు అంటే 0 0 ఉన్నా 1 1 ఉన్నా అది లో అయిపోతుంది. ఇన్పుట్ 0 1 ఉన్నా 1 0 ఉన్నా అలాంటప్పుడు ఏమవుతుందంటే అది హై అవుతుంది. అంటే 0 1 1 0. ఇదే మనకి బైనరీ ఎడిషన్ రూల్స్ అని కాస్త చెప్తాం. బైనరీ ఎడిషన్ రూల్స్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఒక 2 నెంబర్స్ అనే కాస్త ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ అనే కాస్త ఫర్ ఎగ్జాంపుల్ 0 + 0 చేసేటప్పుడు మనకి 0 + 0 చేసినప్పుడు సమ్ ఎంత వచ్చింది సార్ అంటే 0. మరి ఈ టైంలో ఏమైనా క్యారీ వచ్చిందా? రాలేదు. అంటే క్యారీ వాల్యూ ఎంత అంటే 0నే. హియర్ ఎస్ రిప్రజెంట్స్ ద సమ్ అండ్ సి రిప్రజెంట్స్ ద క్యారీ. అదేవిధంగా ఒక 0 అనేటువంటి బిట్ని 1తో కానీ మనం ఎడిషన్ చేసినప్పుడు 0 + 1 అంటే మనకు వచ్చే రిజల్ట్ 1 అండ్ ఈజ్ నథింగ్ బట్ సమ్. అండ్ అదేవిధంగా అకార్డింగ్ డిజిటల్ అడ్రస్ ఇక్కడ ఏమైనా సరే మనకి క్యారీ వచ్చిందా అంటే ఇక్కడ కూడా రాలేదు. అంటే క్యారీ ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు 0నే. అదేవిధంగా ఒకవేళ 1ని కాస్త 0తో ఎడిషన్ చేసామా అంటే యాడ్ చేసామా అంటే అప్పుడు కూడా మనకు వచ్చిన సమ్ ఎంత అంటే 1. మరి ఇక్కడ కూడా ఏమైనా క్యారీ వచ్చిందా? సో దెర్ ఇస్ నో క్యారీ. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 0. అదే కానీ మనం 1ని 1తో యాడ్ చేసేటప్పుడు అకార్డింగ్ టు అవర్ లాంగ్వేజ్ అంటే మన రియల్ టైంలో మాట్లాడేటువంటి ప్రకారం 1 + 1 అంటే 2. కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ప్రకారం అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ ప్రకారం 2 అనేటువంటి ఈ నెంబర్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే 1 0గా రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ 2/0 అండ్ 2/1. మరి 2/0 2/1 ప్రకారం 1 0 ఈజ్ నథింగ్ బట్ 2. అంటే మనకు ఇప్పుడు 0 1 అనే కాస్త రావడం జరుగుతుంది. హియర్ 0 రిప్రజెంట్స్ ద సమ్ అండ్ 1 రిప్రజెంట్స్ ద క్యారీ. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 0 0 0 1 అంటే ఈ కండిషన్లోని 0 క్యారీ, ఈ కండిషన్లోని 0 క్యారీ, ఈ కండిషన్లోని 0 క్యారీ, ఈ కండిషన్ వచ్చిన 1 వచ్చింది. సరిపోయిందా? అదేవిధంగా సమ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 0 + 0 0, 0 + 1 1, 1 + 1 1 + 0 1. అదే 1 + 1 వచ్చేటప్పుడు 0 అయిపోయింది. అబ్జర్వ్ చేశారా? సో వీటిని బైనరీ ఎడిషన్ రూల్స్ అని కాస్త చెప్తాము. సో బైనరీ ఎడిషన్ రూల్స్, బైనరీ ఎడిషన్ రూల్స్. ఈ బైనరీ ఎడిషన్ రూల్స్ని బేస్ అవుతూనే మనకి ఒక యాడర్ని కాస్త పనిచేయడం జరగాలి. మరి ఇప్పుడు దీనిని ఒక సర్క్యూట్ రూపంలో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకునేటప్పుడు మనకి రియల్ టైంకి వచ్చేటప్పటికి ఈ లాజిక్ గేట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి సార్ అంటే ఐసీస్ ఫార్మేట్లో ఉంటాయని కాస్త మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎలా ఉంటాయి సార్? ఐసీస్ ఫార్మేట్. మరి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి గేట్స్ ఏంటి అంటే ఒకటి ఎండ్ గేటు, ఇంకొకటి ఎక్స్ఆర్ గేట్. ఎండ్ గేట్ యొక్క నెంబర్ ఎంత? ఐసీ నెంబర్ అంటే 74 ఫ్యామిలీలోని 7408 అనేది కాస్త ఎండ్కి, 7486 అనేది కాస్త మనం ఎక్స్ఆర్కి మనం అనే ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు మనకి. మరి ఈ రెండింటి ప్రకారం ఈ 2 లాజిక్ సర్క్యూట్స్ అనేవి నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే మీకు ప్రీవియస్ వీడియోలో ఒకటి పెట్టడం జరిగింది, ఆ వీడియో యొక్క లింక్ అనే కాస్త నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 7400 ఎలా పనిచేస్తుందో అలానే ఎండ్ ఆరు ఎక్స్ఆర్ పనిచేస్తుందని చెప్పాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎండ్ తాలూకు నెంబర్ ఎంత సార్ అంటే 7408. మరి నాండ్ ఏ విధంగా ఉందో ఎండ్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి 1 2 ఇన్పుట్స్ అయితే 3 అవుట్పుట్, లేదా 4 5 ఇన్పుట్స్ అయితే 6 అవుట్పుట్. సో మరి దీని ప్రకారం ఇక్కడ ఎండకు సంబంధించి ఇన్పుట్స్ అనేవి కాస్త ఈ ఎండ్ గేటే కాబట్టి దీన్ని ఇక్కడ 1 గాను 2 గాను 3 గాను తీసుకున్నాను. అదేవిధంగా ఎక్స్ఆర్ గాను అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఎక్స్ఆర్ కూడా సేమ్ యాజ్ నాండ్ ఎలాగైతే పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది కాబట్టి అంటే అక్కడ కూడా 1 2 3 అనే ఒక బ్లాక్ తీసుకుంటే 1 2 ఇన్పుట్స్ అయితే 3 అనే కాస్త అవుట్పుట్ అవుతుంది. మరి దాన్ని బేస్ చేసుకుంటారా ఇక్కడ ఎక్స్ఆర్ కూడా ఏంటో ఉందంట 1 2 3. ఇంతవరకు మనం చూసినట్టయితే ఇంతకు ముందు ఎక్స్పెరిమెంట్స్లో ఓన్లీ ఒక ఐసీ మీద కాస్త చేసాం. కానీ ఇక్కడ వచ్చినట్టుకి 2 ఐసీస్ అదేవిధంగా 2 అవుట్పుట్స్ అనే కాస్త చూడడం జరుగుతుంది. మరి దాన్ని బేస్ చేసుకుంటూ ఈ సర్క్యూట్ ఏ విధంగా ఉంటుంది అనే కాస్త చూద్దాం. మరి సర్క్యూట్కి రిగార్డింగ్ దట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దట్ మీన్స్ ఆపరేటర్స్ ఏంటనే కాస్త చూద్దాం. చూడండి, మరి ఇక్కడ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏదైనా మనం ఒక సర్క్యూట్ కనెక్ట్ చేయాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మనకి బ్రెడ్ బోర్డ్. మరి ఈ బ్రెడ్ బోర్డ్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన సర్క్యూట్స్ని విచువల్గా మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది మన తల సర్క్యూట్ అని చెప్పాం కదా. మరి ఈ సర్క్యూట్ ప్రకారం మనకు కావాల్సినటువంటి ఐసీస్ కాస్త తీసుకోవాలి. ఐసీస్ అనే కాస్త దీని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరి కావాల్సినటువంటి ఐసీస్ ఏంటంటే 7408 ఒకటి 7486 అనేటువంటి ఈ ఐసీ. సో మరి ఫస్ట్ అందులో రిక్వైర్మెంట్ మనకి బ్రెడ్ బోర్డ్, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఐసీ 7408, అదేవిధంగా మనకి ఇంకా కావాల్సిన ఇంకొక ఐసీ 7486. ఓకేనండి. మరి వీటిని మనం ఐసీస్ ఎప్పుడు కూడా మనం ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలని చెప్పాం అంటే మిడిల్ ఆఫ్ దిస్ కనెక్షన్ ఇక్కడ కాస్త కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో మరి దానికోసం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను ఒక ఐసీని కాస్త సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటువైపు పెట్టినా ఐసీ అని కాస్త షార్ట్ అయిపోతుంది.
సో ఇట్ ఈస్ ఎ డ్యూయల్ పిన్ ఐసీ కాబట్టి ఇటువైపు పిన్స్ ఉంటాయి, ఇటువైపు పిన్స్ ఉంటాయి. బ్రెడ్ బోర్డ్ కనెక్షన్ ప్రకారం ఇక్కడ పెడితే ఆ రెండు కూడా షార్ట్ అవుతాయి. అలా కాకుండా డిఫరెన్స్ అనేది కాస్త చూపించాలి. అండ్ అలానే మనకి యూ షేప్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ రావాలి, ఆ ఇండికేషన్ కాస్త మీరు చూసుకొని పెట్టుకోవాలి. అదర్వైజ్ పిన్ నెంబర్స్ అనే కాస్త మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అండ్ అలానే దాని పక్కనే 7486 అనే కాస్త తీసుకోవడం జరిగింది. ఓకేనా, 7408 అదేవిధంగా 7486. మరి ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో కూడా మనం చెప్పుకున్నాం ఈ పిన్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, ఈ ఐసీస్ 74 ఫ్యామిలీ ఐసీస్ మొత్తంలోకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కామన్గా ఉండేటువంటి పిన్స్ అన్నిటికీ 7, 14. సో 7th పిన్ అనే కాస్త గ్రౌండ్, 14th పిన్ అనే కాస్త ప్లస్ విసిసి. మరి రియల్ టైంలో మనం ఈ 7th పిన్ను అదేవిధంగా 14th పిన్ ప్రతి ఒక్కదాని దగ్గరికి ఇచ్చుకోం కాబట్టి కామన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఐసీస్లో ఉండేటువంటి పిన్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం, 7th పిన్స్ అన్ని కూడా కామన్గా ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఎన్ని ఐసీస్ ఉన్నాయి ఇక్కడ? 2 ఐసీస్. సో 2 7స్ని కూడా కలిపేసి కామన్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక చిన్న వైర్తోని ఈ 7th లైన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ 7th పిన్ లైన్ నుంచి ఈ లైన్ని నేను గ్రౌండ్ అనుకుంటున్నాను, ఈ పైన ఉండేటువంటి ఈ లైన్ని ప్లస్ విసిసి అనుకుంటున్నాను. ఏదో ఒకదాన్నే మనం అనుకోవాలి. సో మరి ఇందులో ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని కాస్త నేను ఏమనుకుంటున్నానంటే గ్రౌండ్ లైన్. సో గ్రౌండ్ లైన్ కాస్త ఇచ్చేసాను. అండ్ అలానే పైన ఉండేటువంటి పవర్ సప్లై పిన్ ఇంకొకటి 14th పిన్. ఆ 14th పిన్ కోసం ఇక్కడ ఏం చేస్తానంటే వన్ మోర్ వైర్, ఇంకొక వైర్ అనేది కాస్త తీసుకొని ఆ వైర్ని కాస్త నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఐసీలో ఉండేటువంటి 14th నుంచి ఈ పర్టికులర్ ఐసీలో ఉండేటువంటి 14కి నేను కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అలానే నెక్స్ట్ కామన్గా ఆ 14th అనే కాస్త మనం ప్లస్ విసి కనెక్ట్ చేయాలి కదా. సో ఇందులోని ఏదైనా ఈ రెండిట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ లైన్లో తీసుకుంటున్నాను. సో దీని నుంచి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ కింద లైన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ లైన్ దాన్ని కాస్త ప్లస్ విసిసి అనుకుంటున్నాను. ఓకేనా, మరి అకార్డింగ్ టు అవర్ సర్క్యూట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ సర్క్యూట్ని. ఓకేనా, ఈ సర్క్యూట్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఫస్ట్ పిన్ అనేది ఇందులో ఫస్ట్ పిన్ కనెక్ట్ అవుతుంది, సెకండ్ పిన్ అనేది ఇందులో సెకండ్ పిన్ కనెక్ట్ అవుతుంది. చూసారా, ఇందులో ఫస్ట్ పిన్ అనేది కాస్త ఇందులో ఫస్ట్ పిన్ కాస్త ఇందులో ఫస్ట్ పిన్కి, సెకండ్ పిన్ కాస్త సెకండ్ పిన్ కనెక్ట్ అవుతుంది. సో ఒక కనెక్టింగ్ వైర్ అనేది కాస్త తీసుకొని ఇందులో ఫస్ట్ పిన్ అంటే ఈ ఐసీలో ఉండేటువంటి ఫస్ట్ పిన్ నుంచి ఆ 7806 అనేటువంటి ఆ సెకండ్ ఐసీ ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి ఫస్ట్ పిన్కి కనెక్ట్ చేయడం జరిగింది. అదే మేనర్లో ఇందులో ఉండేటువంటి సెకండ్ పిన్ ఇందులో ఉండేటువంటి సెకండ్ పిన్ కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఉండేటువంటి సెకండ్ పిన్ అంటే ఇంకో కనెక్టింగ్ వైర్ తీసుకొని ఇందులో ఉండేటువంటి సెకండ్ పిన్ని అందులో ఉండేటువంటి సెకండ్ పిన్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, మరి ఇన్పుట్స్ అనే కాస్త ఎక్కడ అప్లై చేస్తున్నాం అంటే ఇప్పుడు 1 దగ్గర ఇచ్చిన 2 దగ్గర ఇచ్చిన అంటే ఏంటి, ఈ ఎండ్ గేట్లు ఇచ్చిన ఎక్స్ఆర్ గేట్లు ఇచ్చిన రెండు ఇంటర్ కనెక్టింగ్లో ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ ఇచ్చుకున్నా పర్లేదు. సో అకార్డింగ్ టు డయాగ్రామ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏబి అనేవి కాస్త నేను ఎండ్ గేట్కి ఇస్తాను కాబట్టి అవి కూడా ఎక్కడ ఇస్తున్నాను, ఎండ్లో ఉండేటువంటి 1కి ఒక ఇన్పుట్, ఎండ్లో ఉండేటువంటి 2 పిన్ సెకండ్ పిన్ కాస్త ఒక ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటి కోసం ఒక 2 కనెక్టింగ్ వైర్స్ అనే కాస్త తీసుకున్నాం. మరి ఈ కనెక్టింగ్ వైర్స్ అనే కాస్త తీసుకొని ఇక్కడ మనం చూసినట్టయితే ఇందులో ఫస్ట్ పిన్ దగ్గర ఒక ఇన్పుట్ ఇచ్చాను, లెటర్స్ దీన్ని ఏ అందాం. అదేవిధంగా సెకండ్ ఇన్పుట్ దగ్గర కాస్త సెకండ్ పిన్ దగ్గర కాస్త ఇంకొక ఇన్పుట్ ఇచ్చాను, లెటర్స్ దీని కాస్త బి అందాం. ఓకేనండి, సో ఇప్పుడు ఏబీ కనెక్షన్స్ అని బేస్ చేసుకుంటూ ఇక్కడ మీకు ఉండేటువంటి ఈ టేబుల్ని కాస్త మనం చెక్ చేయాలి. అంటే క్యారీ వస్తుంది, సమ్ వస్తుందా. మరి చెక్ చేయాలంటే కంపల్సరీ మనకు అవుట్పుట్ చెక్ చేయడానికి ఏముండాలంటే ఎల్ఈడి బల్బ్ అని కాస్త ఉండాలి. హియర్ ఎల్ఈడి బల్బ్ యాక్ట్స్ యాజ్ ఏ అవుట్పుట్ని కాస్త రిప్రజెంట్ చేయడానికి. కానీ ఇంతవరకు మనం చూసినటువంటి సర్క్యూట్స్లో ఒకటే అవుట్పుట్ ఉండేది. కానీ ఈ సర్క్యూట్కి ఏంటి అంటే మనకి వీ హ్యావ్ 2 అవుట్పుట్స్, ఒకటి సమ్ ఒకటి క్యారీ అని చెప్తున్నాం కాబట్టి మనకి 2 ఎల్ఈడీస్ అనే కాస్త తీసుకోవాలి, ఒకటి సమ్ కోసం ఒకటి క్యారీ కోసం. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియడానికి నేను 2 కలర్స్ అనే కాస్త తీసుకోవడం జరిగింది. ఒకటి సమ్కి తీసుకుందాం, ఒకటి క్యారీకి తీసుకుందాం. మరి ఇక్కడ సమ్ ఎక్కడ క్యారీ ఎక్కడ అంటే ఎక్స్ఆర్ గేట్ వద్ద సమ్ అనేది కాస్త వస్తుంది, ఎండ్ గేట్ వద్ద మనకి క్యారీ అని కాస్త రావడం జరుగుతుంది. మరి దాన్ని బేస్ చేసుకొని సో థర్డ్ పిన్ ఏదైతుందో ఆ థర్డ్ పిన్ ద్వారా ఎలా ఎల్ఈడి యొక్క పొలారిటీ చెక్ చేసుకొని పాజిటివ్ టెర్మినల్ని థర్డ్ పిన్కి, నెగిటివ్ టెర్మినల్ని గ్రౌండ్కి కాస్త మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో థర్డ్ పిన్ దగ్గర కాస్త ఇక్కడ ఏంటంటే ఈ విధంగా చూడండి. ఓకేనా, అదేవిధంగా ఒక ఎక్స్ఆర్ గేట్ కోసం మనం తీసుకున్నట్టయితే ఎక్స్ఆర్ గేట్ దగ్గర కూడా మనం ఏం చేస్తాం, సమ్ కోసం తీసుకుంటున్నాం. ఇంకొక ఎల్ఈడి తీసుకొని అందులో ఉండేటువంటి థర్డ్ పిన్ ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ పిన్ దగ్గర కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మరి ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చామా అంటే ఇవ్వలేదు. మరి పవర్ సప్లై ఇవ్వాలనుకునేటప్పుడు ఏం చెప్తున్నాడు, ఒక ఆర్పిఎస్ దగ్గర నుంచి ఆర్పిఎస్లో ఉండేటువంటి పాజిటివ్ని ఇక్కడ, ఆర్పిఎస్లో ఉండే నెగిటివ్ని ఇక్కడ పెట్టి అందులో ఒక 4 volts ఇచ్చినా చాలు ఆటోమేటిక్గా మనం ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం వెళుతుంది. ఇన్ కేస్ పవర్ సప్లై లేకపోతే మనకు ఆర్పిఎస్ లేకపోయినా సరే మనం చెప్పుకున్నాం మనకు ఉండేటువంటి పవర్ సప్లై ఫర్ ఎగ్జాంపుల్ 9 volts బ్యాటరీ తీసుకుంటే ఆ 9 volts బ్యాటరీని ఇవ్వచ్చు. బట్ ఇచ్చిస్తే ప్రాబ్లం ఏంటి డైరెక్ట్గా అంటే ఐసీ అనే కాస్త డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఐసీ కెన్ విత్స్టాండ్ ఓన్లీ 5 volts. కానీ ఇక్కడ మనకి ఎంత అంటే ఇది 9 volts. మరి ఈ 9 voltsని 5 voltsగా తగ్గించడానికి ఇన్ ద లాస్ట్ క్లాస్ వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్
ఏంటంటే ఒక 7805 అనేటువంటి ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ కానీ తీసుకున్నట్టయితే ఇట్ కెన్ రెగ్యులేట్ ద 9 volts ఇంటూ 5 volts 5 volts కాస్త రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. మరి దీనిని నేను ఇక్కడ ఏంటంటే ఈ 7 లైన్స్కి డిస్టర్బెన్స్ లేకుండా ఈ పక్కన ఎక్కడో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు దీనిని మనం ఏం చేస్తున్నాం అంటే దీని నుంచి మనం దీనికి ఇన్పుట్ ఇస్తాం, దాని నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాం. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో అంతా కూడాను ప్రీవియస్ వీడియోస్లో ఉన్నది, ఒకసారి ఆ లింక్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో అండ్ అలానే మరి ఇక్కడ దీనికి సంబంధించి పవర్ సప్లై మనం ఇవ్వాలి కాబట్టి ఈ బ్యాటరీ నుంచి, సో లెటెస్ట్ సే బ్యాటరీని చూస్తున్నటువంటి పాజిటివ్ అది ఎప్పుడు కూడా ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఈ 7805 యొక్క ఫస్ట్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేస్తాం. ఓకేనా. అలానే నెగిటివ్ అనేది కాస్త బ్యాటరీ నుంచి నెగిటివ్ కాస్త మిడిల్ టెర్మినల్ ఏదైతే గ్రౌండ్ టెర్మినల్ ఉందో ఆ సెకండ్ పిన్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ పిన్ దగ్గర కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ థర్డ్ పిన్ ఏదైతే ఉందో అది మనం తీసుకోవడానికి ఇన్పుట్, మనకి ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఆ ఇన్పుట్ అనేది కాస్త మనకి ఎంత ఇస్తుంది, +5 volts. మరి ఆ +5 volts మనకి ఎక్కడికి ఇవ్వాలి, 14th పిన్ అనేది ఏదైతే ఉందో ఆ 14th పిన్కి మనం కనెక్ట్ చేయాలి. బట్ ఒకదానికి ఇవ్వలేం కదా, మొత్తం అన్ని లైన్స్కి ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ థర్డ్ పిన్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని కాస్త నేను ఇక్కడ ఆ +VCC అనే ఏదైతే లైన్ అనుకున్నానో ఆ లైన్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలానే ఓన్లీ పాజిటివ్ ఇస్తే సరిపోదు, దానికి విత్ రెస్పెక్ట్ నెగిటివ్ ఇవ్వాలి కాబట్టి ఒక చిన్న వైర్ తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే మిడిల్ టెర్మినల్ ఏదైతే ఉందో గ్రౌండ్ అని చెప్పేసి దాని నుంచి మనకి ఏం చేస్తున్నామంటే అంటే గ్రౌండ్ లైన్ అని ఏదైతే అంటున్నాం ఆ గ్రౌండ్ లైన్ కాస్త ఇది కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లైన్ అంతా కూడా గ్రౌండ్, ఈ రెడ్ వైన్ ఏదైతే కనెక్ట్ చేసిందో అదంతా కూడా పాజిటివ్ నేచర్. సో ఇక్కడ నేను పవర్ సప్లై అప్లై చేస్తాను. పవర్ సప్లై అప్లై చేసేటప్పుడు అకార్డింగ్ టు మై కండిషన్ ఈ ట్రూత్ టేబుల్ అని కాస్త పనిచేస్తుందో చేయదా చెక్ చేద్దాం. మరి దానికన్నా ముందు నేను ఇక్కడ కండిషన్స్ ఇచ్చానా, ఇవ్వలేదు. సో మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, హియర్ మనకి 00 01 10 11 ఉంది అంటే దాని అర్థం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హియర్ 0 ఈజ్ నథింగ్ బట్ కనెక్ట్ ద ఇన్పుట్ టు గ్రౌండ్ సైడ్, whereas 1 is nothing but connect the input to +VCC పాజిటివ్ సైడ్ అనేది ఏదైతే అనుకుంటున్నాం +V ఆర్ పాజిటివ్ వోల్ట్స్ అనేది అంటామో అటువైపు కాస్త కనెక్ట్ చేయండి. మరి దాని ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కండిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండిషన్ ఒకటి ఇన్పుట్ అనేది కాస్త నేను 0 ఇచ్చాను. ఓకే, టువర్డ్స్ గ్రౌండ్ సైడ్ కనెక్ట్ చేశాను. సెకండ్ ఇన్పుట్ని కూడా నేను ఏం చేశానంటే గ్రౌండ్ సైడే కనెక్ట్ చేశాను. మరి ఇప్పుడు 0 0 ఇచ్చాను. ఫస్ట్ కండిషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 0 0 ఇవి థియరీ వాల్యూస్. ప్రాక్టికల్గా నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే క్యారీ సమగాన్ని తీసుకున్నట్టయితే క్యారీ 0 ఉందంటే దాని అర్థం ఆఫ్ స్టేట్, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఆఫ్ స్టేట్లో రావాలి, లాస్ట్ ఇది మాత్రం ఆన్ స్టేట్. అండ్ అదేవిధంగా సమ్ వచ్చేటప్పటికి ఏ విధంగా అంటే 0 ఉంటే ఆఫ్ కాబట్టి సమ్ కూడా ఈ కండిషన్ ఆఫ్ రావాలి, ఇక్కడ ఆన్ ఇక్కడ ఆఫ్ అనే కాస్త రావాలి. ఓకేనా. మరి దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఫస్ట్ కండిషన్ 0 0 ఇచ్చాం. 0 ఇచ్చినప్పుడు 2 LEDs కూడా వెలగకూడదు. సో మరి పవర్ సప్లై ఇచ్చేటప్పుడు దీంట్లో కాస్త పాజిటివ్ కనెక్ట్ చేశారు, అదేవిధంగా దీనికి కాస్త నెగిటివ్ కనెక్ట్ చేశాను. ఓకేనా. ఫస్ట్ కండిషన్ ఏం రావాలి సార్ అంటే 0 0. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏం రావాలి 0 0. ఓకే, సో ఫస్ట్ కండిషన్ కనెక్ట్ చేశాను 0 0 అంటే రెండు కూడా వెళ్ళలేదు. సో ఫస్ట్ కండిషన్ ఓకే. ఫస్ట్ కండిషన్ సమ్ 0 క్యారీ 0. సెకండ్ కండిషన్ ఒకటి 0 ఉండాలి, ఒకటి 1 ఉండాలి. అంటే ఈ రెండు ఇన్పుట్స్ ఒకటి 0 ఉంచాను, ఇంకొక ఇన్పుట్ ఏం చేశాను సార్ అంటే 1 సైడ్ 1 ఈజ్ నథింగ్ బట్ కనెక్ట్ ద ఇన్పుట్ టు +VCC సైడ్. +VCC సైడ్ కనెక్ట్ చేసినట్టయితే అలాంటప్పుడు అది ఎలా ఉంటుంది అంటే చూసారా, ఇట్ కెన్ క్లోజ్, ఎల్ఈడి గ్లో అవుతుంది. ఏ ఎల్ఈడి గ్లో అవుతుంది, సెకండ్ ఎల్ఈడి అంటే 7486 దగ్గర ఉండేటువంటి ఎల్ఈడి. ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ అంటే ఆన్ అవ్వాలని చెప్పాడు కదా, ఇది ఆఫ్ ఇది ఆన్ అంటే ఇటువైపు ఉండేది క్యారీ, ఇటువైపు ఉండేది సమ్. ఆ విధంగానే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో మరి ఇక్కడ ఏమైంది సార్, ఇది గ్లో అయింది. సో గ్లో అయింది ఎప్పుడు, సో ఈ కండిషన్ కూడా సరిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఈసారి అగైన్ 1 0 ఇచ్చినా కూడా అప్పుడు కూడా ఇదే వెలుగుతుంది, ఇది వెలుగుతాం. లాస్ట్ కండిషన్ 1 1 ఇచ్చొద్దాం, అప్పుడు ఇది వెలగకూడదు, ఇది వెలగాలి. అంటే దాని అర్థం సమ్ అనేది కాస్త రాకూడదు, క్యారీ అనేది కాస్త రావాలి. అగైన్ లాస్ట్ కండిషన్ 1 1 కానీ చెక్ చేసుకున్నట్టయితే ఈసారి ఉండేటువంటి రెండు ఇన్పుట్స్ కూడా 1 1 ఇచ్చినట్టయితే అలాంటప్పుడు నేను పవర్ సప్లై ఇచ్చి చూస్తాను. ఈసారి సమ్ రాకూడదు, క్యారీ రావాలి. అకార్డింగ్ టు దట్ కండిషన్ 1 1 ఇస్తే ఆన్సర్ 2 ఈజ్ నథింగ్ బట్ ఇది 0 రావాలి, ఇది 1 రావాలి. మరి వస్తుందా అంటే చూద్దాం. చూసారా, సో ఈసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈసారి క్యారీ వచ్చింది, సమ్ అనేది కాస్త రాలేదు. ఓకేనా. సో ఈ రెండు కండిషన్స్ కూడా పనిచేసింది. సో ఇది ఒక హాఫ్ యాడర్ యొక్క సర్క్యూట్ ఎక్స్పెరిమెంట్. ఏ విధంగా మనం హాఫ్ యాడర్ సర్క్యూట్ డిజైన్ చేయాలనుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చెప్పడం జరిగింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి అలానే హాఫ్ యాడర్ ఒకటే యాడర్ సర్క్యూట్ కాదు కదా, ఫుల్ యాడర్ కూడా ఉంటుంది కదా. మరి హాఫ్ యాడర్ ఏంటంటే 2 బైనరీ బిట్స్ మాత్రం యాడ్ చేస్తుంది. అదేవిధంగా దీని తర్వాత మనం చూసినటువంటి ఫుల్ యాడర్ సర్క్యూట్లో 3 బైనరీ బిట్స్ని యాడ్ చేస్తాం. మరి ఆ 3 బైనరీ బిట్స్ని యాడ్ చేసేటప్పుడు ఎలా చేయొచ్చు అంటే దానికి సంబంధించి దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఫుల్ యాడర్ మెథడ్ ఉంది, బై యూజింగ్ 2 హాఫ్ యాడర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా మనం రియల్ టైంలో యూస్ చేసినటువంటి బై యూజింగ్ 2 హాఫ్ యాడర్స్ అనే కాస్త నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం చూసింది ఏంటంటే ఫుల్ యాడర్.
ఈ ఫుల్ యాడర్ అనేటువంటి సర్క్యూట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ యాడ్స్ 3 బైనరీ బిట్స్. ఏంటంటే 3 బైనరీ బిట్స్ని కాస్త యాడ్ చేసినటువంటి ఒక డివైస్ని, యాడ్ చేయగలిగే డివైస్ని మనం ఫుల్ యాడర్ అని కాస్త చెప్పొచ్చు. మరి ఈ ఫుల్ యాడర్లో లెటస్ సే A, B, C అనేటువంటి 3 ఇన్పుట్స్ ఉన్నాయనుకుందాం. ఈ సర్క్యూట్ అనేది సెకండరీ మనం చూద్దాం. మరి దానికి అనుగుణంగా మనకు వచ్చినటువంటి అవుట్పుట్స్ మాత్రం 2 ఉంటాయి. మనం ఎన్ని యాడ్ చేసినా కూడా మనకు వచ్చే సమ్ అంటాం, ఎక్సెస్గా సమ్ దాటి వస్తుందని క్యారీ అంటాం. అంతమించి ఎక్కువ మన అవుట్పుట్స్ అనేవి కాస్త రావు. ఓకేనా? సో మరి ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే ఒకటి సమ్ము, ఒకటి కాస్త క్యారీ. మరి ఈ సమ్ని క్యారీని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఇంతకుముందు ఎలాగైతుందో సో A ప్లస్ ఆర్, B ప్లస్ ఆర్, C అంటాం, AB ప్లస్ BC ప్లస్ C అంటాం. ఇది థియరిటికల్గా మీకు చెప్పుంటారు. ఓకేనా? మరి ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే హియర్ ఐఎమ్ యూజింగ్ ద 2 హాఫ్ యాడర్ సర్క్యూట్. 2 హాఫ్ యాడర్స్ని బేస్ చేసుకుంటూ ఒక ఫుల్ యాడర్ని ఏ విధంగా తీసుకుంటున్నామంటే ఇదొక హాఫ్ యాడర్, ఇదొక హాఫ్ యాడర్ అనుకుంటే సో ఈ ఫస్ట్ హాఫ్ యాడర్ నుంచి సెకండ్ హాఫ్ యాడర్కి ఓన్లీ 3 కనెక్షన్స్ మాత్రం మనం ఇస్తున్నాం. అది కాస్త ఫుల్ యాడర్ అయిపోతుంది. ఏ విధంగా అంటే ఆల్రెడీ ఈ హాఫ్ యాడర్కి మనకి AB అనేటువంటి ఉన్నాయి అండ్ ఇందులో కూడా AB అనేటువంటిలో మనం ఏం చేస్తామంటే ఈ సెకండ్ హాఫ్ యాడర్లో ఉండేటువంటి ఎండ్ గేట్కి ఫస్ట్ హాఫ్ యాడర్లో ఉండేటువంటి XOR గేట్ అవుట్పుట్ అనేది కాస్త కనెక్ట్ చేస్తాం. సెకండ్ ఇన్పుట్కి మనం C అనేటువంటి దాన్ని కాస్త ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో XORది దాని కాస్త సమ్గాను, అదేవిధంగా ఈ రెండింటి తాలూకా ఏవైతే క్యారీస్ వస్తాయి ఓవరాల్ క్యారీగాను మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సర్క్యూట్. ఇది థియరిటికల్గా మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్గా దీని ఇంప్లిమెంటేషన్ బ్రెడ్ పైన ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్స్పెరిమెంటల్గా ఏ విధంగా ఉంటుంది అనే కాస్త మనం చూద్దాం. మరి ఎక్స్పెరిమెంటల్గా దీన్ని కనెక్ట్ చేయాలంటే ఇక్కడ కూడా మనం యూజ్ చేయాల్సింది ఐసీసే. మరి ఐసీస్ వచ్చేటప్పటికి ఏ ఐసీస్ ఉంటాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎండ్ గేట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఎండ్ గేట్స్ ఎప్పుడైతే కనిపించాయో మరి ఎండ్ గేట్కి సంబంధించినటువంటి నెంబర్ ఎంత అంటే వీ ఆల్రెడీ నో దట్ 7408. అదే మేనర్లో ఇంతకుముందు హాఫ్ యాడర్లో మనం యూజ్ చేసినటువంటి XOR, ఇక్కడ కూడా XOR ఉంది 7486. అలానే వీటితో పాటు ఎక్సెస్గా ఇక్కడ నాకు ఉండేది ఏంటి అంటే ఆర్ గేట్ ఒకటి ఉంది. ఈ ఆర్ గేట్ కాస్త మనం 7432 అనేటువంటి ఐసీతో కాస్త రిప్రజెంట్ చేయబడుతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మరి ఈ మూడింటిని కూడా కనెక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేస్తాం అంటే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ప్రతి ఒక్క ఏసీని కూడా లేదా ప్రతి ఒక్క గేట్ని కూడా మనకు ఉండేటువంటి ఐసీ ఫార్మేట్ ప్రకారం ఆ లోపల ఉండేటువంటి ఇంటర్నల్ నెంబరింగ్ అనే కాస్త ఇచ్చుకోవాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ఐసీలో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీ హ్యావ్ 4 లాజిక్ గేట్స్ అనే కాస్త ఉంటాయి. ఒక ఐసీలో 4 లాజిక్ గేట్స్, ఎప్పుడు అవి 2 ఇన్పుట్స్ ఉండేటువంటి గేట్స్ అయితే 4 లాజిక్ గేట్స్ ఉంటాయి. మరి ఇక్కడ దాని ప్రకారం అబ్జర్వ్ చేయండి, నాకు 2 ఎండ్ గేట్స్ ఉన్నాయి, 2 XOR గేట్స్ ఉన్నాయి. అంటే ఒక ఐసీ తీసుకుంటే సరిపోతుంది కదా. ఆ ఒక ఐసీలోనే నాకు 4 ఉంటాయి కాబట్టి 2 యూజ్ చేస్తున్నాను. అదే మేనర్లో XORలో కూడాను 2 ఉన్నాయి, బట్ XOR ఐసీ ఒకటి తీసుకుంటే అవి కాస్త 2 యూజ్ చేయొచ్చు. మరి ఎక్సెస్గా ఇంతకుముందు హాఫ్ యాడర్కి ఇక్కడికి ఎక్స్ట్రాగా నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఆర్ సర్క్యూట్ అనే కాస్త ఒక ఆర్ లాజిక్ గేట్ అనే కాస్త కావాలి. మరి ఆ ఆర్ గేట్ అనే కాస్త ఐసీ నెంబర్ ఎంత అంటే 7432. మరి దీన్ని బిఫోర్ కనెక్టింగ్ ఆన్ బ్రెడ్ బోర్డ్ మనం ఏంటంటే ఇక్కడ నెంబరింగ్ అనే కాస్త చూసుకోవాలి. మరి ఇక్కడ దీని నెంబరింగ్ ప్రకారం 2 గేట్స్ అంటే ఇదొక గేట్ తీసుకోవచ్చు, ఇదొక గేట్ తీసుకోవచ్చు. అలానే ఎండ్లో కూడాను XORలో కూడా ఈ గేట్స్ ఉండే తీసుకుందాం, ఆర్లో కూడా 1 2 3 తీసుకుందాం. మరి దాని ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ హాఫ్ యాడర్లో అంటే ఆ ఐసీలో ఉండేటువంటి ఫస్ట్ బ్లాక్ని ఎండ్లో తీసుకుంటున్నాను 1 2 3. మరి ఇది కూడా అదే ఐసీలో ఉంటుంది కాబట్టి 4 5 6. ఓకేనా? మరి అలానే ఈ ఐసీ కాస్త 7486లో 2 బ్లాక్స్ ఉన్నాయి, అంటే 2 గేట్స్ని కాస్త తీసుకుంటున్నాను. ఒకటి 1 2 3, అదేవిధంగా ఇది కాస్త 4 5 6. మరి ఇందులో ఉండేటువంటి 3, ఇందులో ఉండేటువంటి 6 ఒక ఆర్ గేట్కి ఇస్తున్నాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కాస్త 1, ఇది కాస్త 2, ఇది కాస్త 3. ఇప్పుడు బై యూజింగ్ దీస్ నెంబర్స్ అండ్ దీస్ నెంబరింగ్ పిన్స్ మనం ఏంటంటే ఈజీగా సర్క్యూట్ని కాస్త కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే మనకు తెలియదో మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్గా దాన్ని డిజైన్ చేయాలంటే వీ మస్ట్ నో ద పిన్ నెంబర్స్. ఆ పిన్ నెంబర్ తెలిసి ఉండాలి. మనం తీసుకున్నటువంటి గేట్ ఏంటి, ఏ గేట్ నేను తీసుకుంటున్నాను అనే కాస్త తెలిసి ఉండాలి. లేకపోతే పిచ్చిగా తీసుకునేటప్పుడు మనకు అవుట్పుట్ అనేది కాస్త రాకపోవచ్చు. మరి రిగార్డింగ్ దిస్ సర్క్యూట్ మనకి అవుట్పుట్స్ ఏ విధంగా వస్తాయంటే ఇక్కడ ట్రూత్ టేబుల్తో కాస్త చెప్పడం జరిగింది. మరి ఈ ట్రూత్ టేబుల్ అనే కాస్త మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హియర్ 3 ఇన్పుట్స్ ABC అంటే మొత్తం 8 కండిషన్స్ వస్తాయి. 3 ఇన్పుట్స్ ఉండేటప్పుడు 2 పవర్స్ దట్ ఈస్ 8 కండిషన్స్ వస్తాయి. సో 0 0 0 0 0 1 0 1 0 లైక్ దట్ 1 1 1 వరకు కాస్త రావడం జరుగుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంట అంటే 0 0 0 ఉండేటప్పుడు సమ్ము 0నే క్యారీ 0నే వస్తుంది అని వాడైతే చెప్పాడు థియరిటికల్గా. మనం ప్రాక్టికల్గా చేసుకునేటప్పుడు ఈ 2 కూడా ఏమవ్వాలంటే ఆఫ్ స్టేట్లోకి వెళ్ళాలి. ఎలా ఉండాలంట ఆఫ్ స్టేట్. సో ఈ 2 కూడా వెళ్ళకూడదు. సో ఈ 2 కూడా ఆఫ్ స్టేట్లో ఉండాలి. అదేవిధంగా 0 0 1 అంటే ఈ మూడింటి కూడా ఎడిషన్ చేయండి. మూడింటికి ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది సార్ 1. సో అదే అక్కడ చెప్పాడు. సో క్యారీ అనేది కాస్త 0, బట్ సమ్ అనేది కాస్త ఒకటి వస్తుంది కాబట్టి ఇది ఆన్ స్టేట్లోకి వెళ్తుంది. లైక్ దట్ 0 1 0 ఇక్కడ కూడా 0 + 1 + 0 అంటే ఎంత సమ్ 1 వస్తుంది, క్యారీ ఏమి రాదు కాబట్టి సో ఇది కూడా ఆన్, ఇది కూడా ఆఫ్. ఈ విధంగా మనం ఎడిషన్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే 0 ఉంటే దాన్ని కాస్త ఆఫ్ గాను, 1 ఉంటే దాన్ని కాస్త ఆన్ గాను మనం తీసుకోవడం జరుగుతుంది.
సో ఈ విధంగా మనం ప్రాక్టికల్ వాల్యూస్ కాస్త చెక్ చేద్దాం. మరి దానికి అనుగుణంగా ఈ సర్క్యూట్ని కాస్త మనం బ్రెడ్ బోర్డ్ పైన ఇంప్లిమెంటేషన్ చేద్దాం, డిజైన్ చేద్దాం. మరి దీనికి కూడా సేమ్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే బ్రెడ్ బోర్డ్ ఉండాలి. సో బ్రెడ్ బోర్డ్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ బ్రెడ్ బోర్డ్తో పాటు పవర్ సప్లై యూనిట్ 7805 వోల్టేజ్ రెగ్యులేటర్, కనెక్టింగ్ వైర్స్ అనే కాస్త మనకి ఉండాలి, కనెక్టింగ్ వైర్స్. అలానే మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ మన సర్క్యూట్స్లో ఏ ఐసీస్ ఉన్నాయి అంటే ఎండ్ ఉంది, ఎక్స్ఆర్ ఉంది, ఆర్ ఉంది. సో మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఎండ్ ఎక్స్ఆర్ ఆల్రెడీ కనెక్టింగ్లో ఉన్నాయి హాఫ్ యాడర్లో. మనం ఎక్సెస్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఒక ఆర్ సర్క్యూట్, ఒక ఆర్ లాజిక్ గేట్ తీసుకున్నాం. సో దీని తాలూకు నెంబర్ 7432. సో ఇది ఒక 7432 ఐసీ, ఇట్ ఈస్ అన్ ఆర్ గేట్. సో దాన్ని కాస్త ఇక్కడ నేను కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఎండ్ ఎక్స్ఆర్ అదేవిధంగా ఆర్ గేట్. మరి ఐసీస్ అయిపోయి అలానే అవుట్పుట్ రిప్రజెంటేషన్ కోసం మనం ఏం చేస్తామంటే ఎల్ఈడి బల్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎల్ఈడి బల్బ్స్ని కాస్త మనం తీసుకోవడం జరుగుతుంది. మరి బేస్డ్ ఆన్ దీస్ రిక్వైర్మెంట్స్ మనం సర్క్యూట్ అనేది కాస్త డిజైన్ చేసుకున్నట్టయితే సో ఒకసారి ఈ సర్క్యూట్ని బేస్ చేస్తూ అంటే ఈ సర్క్యూట్ని చూస్తూ మనం డిజైన్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, మరి ఏదైనా సరే 7-14లో కామన్గా ఉండేటువంటి పిన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ పిన్స్ అనేవి కాస్త ఏంటి అంటే 7-14 అంటే ఏ ఐసీ అయినా కామన్గా ఉండేటువంటి పిన్స్ 7-14. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండేటువంటి కనెక్టింగ్ వైర్స్ తీసుకొని మనకి 7th పిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐసీస్లో కూడా 7th పిన్ కామన్ చేయండి. అంటే అవన్నిటిని కూడా కనెక్ట్ చేసేసి 7th పిన్స్ అన్నిటిని కూడా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి కామన్గా ఎక్కడో ఒక పర్టికులర్ 7th పిన్ నుంచి మనం గ్రౌండ్ కాస్త కనెక్ట్ చేసుకుందాం. ఎక్కడో ఒక పర్టికులర్ 7th పిన్ నుంచి గ్రౌండ్ అనేది కాస్త కనెక్ట్ చేసుకుంటే సో వన్ మోర్ కనెక్టింగ్ వైర్. సో దాన్ని కాస్త ఈ మూడిట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ చివరిని తీసుకుంటున్నాను, డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడెక్కడ పెట్టుకున్నాను. ఓకేనా. అండ్ అలానే నెక్స్ట్ అలానే 14th పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 14 పిన్స్ అన్నింటిని కూడా మనం ఏం చేస్తామంటే పైన ఉండేటువంటి 14 పిన్స్ అన్ని ఐసీస్లో కూడాను కామన్గా ఒకదానితో ఇంటర్లింకప్ చేసుకోండి. ఓకేనా. సో 14th పిన్స్. సో వన్ మోర్ వైర్. సో ఇక్కడి నుంచి ఇక్కడ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అలానే ఆ మూడు దగ్గర నుంచి పిన్స్ దగ్గర నుంచి ఎక్కడైనా సరే మనం ప్లస్ విసిస్ అని కామన్గా తీసుకుందాం. సో ఇక్కడ ఈ చివరి లాస్ట్ వన్ ఏదైతే ఉందో దాని లైన్ నుంచి కాస్త నేను ఈ లైన్ ఏదైతే మన పవర్ సప్లై లైన్ కనెక్ట్ అయ్యిందో ప్లస్ విసి దాన్ని కాస్త కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు మనం పొలారిటీస్ అంటే ప్లస్ అండ్ మైనస్ వోల్టేజెస్ మాత్రం ఇచ్చాం, 7-14 కనెక్ట్ చేసాం. బట్ మన సర్క్యూట్ ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కొంచెం సర్క్యూట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నేను చెప్పినటువంటి పిన్ నెంబర్స్ ఫాలో అవుతూ ఉండండి. అంటే ఈ సర్క్యూట్ మనం ఫాలో అయితే హ్యాపీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. చూడడానికి సర్క్యూట్ కొంచెం కష్టంగా ఉండొచ్చు, అంటే పెద్దగా కనిపించవచ్చు. బట్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ ఇట్. హ్యాపీగా మనకి నెంబర్ సిస్టమ్స్ అంటే నెంబర్ని బేస్ చేసుకుంటూ నెంబర్ని ఫాలో అవుతూ మనం చెప్పొచ్చు. మరి ఈ సర్క్యూట్ ప్రకారం ఈ సర్క్యూట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ పిన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పిన్ అనేది కాస్త ఫస్ట్ హాఫ్ యాడర్ అంటే ఇక్కడ 2 హాఫ్ యాడర్స్ ఉన్నాయి కదా. మరి ఫస్ట్ హాఫ్ యాడర్లో ఏదైతే ఫస్ట్ పిన్ ఉందో ఫస్ట్ పిన్ అనేది కాస్త ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఇందులో ఉండేటువంటి ఫస్ట్ పిన్కి. అంటే 7408లో ఉండేది 7486లో ఉండేటువంటి ఫస్ట్ సెకండ్ పిన్. అలానే సెకండ్ హాఫ్ యాడర్ ఏదైతే ఫోర్త్ పిన్ ఫిఫ్త్ పిన్ కనెక్ట్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కనెక్షన్స్ ఇచ్చేసుకోవాలి ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా. సో అంటే మన దగ్గర ఉండేటువంటి కనెక్టింగ్ వైర్స్ తీసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం సరే అంటే ఫస్ట్ పిన్ ఏదైతే ఈ ఐసీ ఈ ఫస్ట్ హాఫ్ యాడర్ అంటామో ఫస్ట్ పిన్ నుంచి మనం సెకండ్ ఐసీ ఏదైతే 7486 ఉందో ఆ 7486లో ఉండేటువంటి ఫస్ట్ పిన్ కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలానే సెకండ్ పిన్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ సెకండ్ పిన్ నుంచి సెకండ్ పిన్ కాస్త మనం కనెక్ట్ చేస్తున్నాం. సో మరి సెకండ్ పిన్ అంటే ఒక వైర్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ పిన్ సో 7408 అంటే ఎండ్ గేట్లో ఉండేటువంటి సెకండ్ పిన్ నుంచి ఎక్స్ఆర్ గేట్లో ఉండేటువంటి సెకండ్ పిన్ కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మరి సెకండ్ హాఫ్ యాడర్ కూడా ఒకటి ఉంది కదా, అది ఎక్కడ ఉంది అంటే ఫోర్త్ పిన్ నుంచి ఫోర్త్ పిన్, ఫిఫ్త్ పిన్ నుంచి ఫిఫ్త్ పిన్. సో అలానే 2 more వైర్స్ తీసుకొని మనం ఏం చేస్తామంటే ఫోర్త్ పిన్ నుంచి ఫోర్త్ పిన్. సో ఫోర్త్ పిన్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ పిన్ నుంచి సో 1 2 3 ఇది కాస్త ఫోర్త్ పిన్ నుంచి ఇందులో ఉండేటువంటి ఫోర్త్ పిన్ కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఫోర్త్ పిన్ కనెక్ట్ చేసాం. అలానే ఫిఫ్త్ పిన్ నుంచి ఫిఫ్త్ పిన్ చూడండి, ఇందులో ఉండేటువంటి ఫిఫ్త్ పిన్ నుంచి ఇందులో ఉండేటువంటి ఫిఫ్త్ పిన్ కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మరి దాని ప్రకారం వన్ మోర్ కనెక్టింగ్ వైర్ తీసుకొని సో కనెక్ట్ ద ఫిఫ్త్ పిన్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్త్ పిన్ నుంచి ఇందులో ఉండేటువంటి ఫిఫ్త్ పిన్ కాస్త కనెక్ట్ చేసాం. ఓకే. ఫిఫ్త్ పిన్ కాస్త కనెక్ట్ చేసాం. సో ఇక్కడ వరకు మనం హాఫ్ యాడర్స్ బేసిక్ ఇచ్చినటువంటి సర్క్యూట్స్ అంటే కనెక్షన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే. మరి అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సో సర్క్యూట్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఉండేటువంటి
థర్డ్ ఏదైతే ఎక్స్ఆర్ గేట్ ఏదే కదా, ఎక్స్ఆర్ గేట్ అంటే సెకండ్ ఐసీలో ఉండేటువంటి థర్డ్ పిన్ అంటే జనరల్గా మనకు అవుట్పుట్, ఆ అవుట్పుట్ లైన్ ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం అంటే ఎండ్ గేట్లో ఉండేటువంటి ఫోర్త్, ఎండ్ గేట్ అంటే ఇదే కదా ఫస్ట్ ఐసీ, అందులో ఉండేటువంటి ఫోర్త్ పిన్కి ఎక్స్ఆర్ గేట్లో ఉండేటువంటి థర్డ్ పిన్కి ఒక వైర్తో ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాం. అంటే ఇందులో ఉండేటువంటి థర్డ్ ఏదైతే ఎక్స్ఆర్ గేట్లో ఉందో అందులో ఉన్నటువంటి థర్డ్ని ఎండ్ గేట్లో ఉండేటువంటి ఫోర్త్ పిన్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ పిన్కి కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎండ్ గేట్లో ఉండేటువంటి ఫోర్త్ పిన్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ పిన్ కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను 4కి ఇచ్చాను అనుకోండి, ఆ 4 అదేవిధంగా ఎక్స్ఆర్ గేట్లో ఉండేటువంటి మళ్ళీ 4కి ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టివిటీ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? అండ్ అలానే ఏదైతే 5th లైన్ ఉందో 5th పిన్ ఇందులోది ఎండ్ గేట్, అక్కడ మనకు ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇన్పుట్స్ నేను ఎంతవరకు ఏమి ఇవ్వలేదు, అది లాస్ట్లో ఇస్తాను, వదిలిపెడదాం. అండ్ అలానే ఎండ్ గేట్లో ఉండేటువంటి థర్డ్ వన్ అంటే ఎండ్ గేట్ అంటే ఫస్ట్ ఐసీలో ఉండేటువంటి థర్డ్ పిన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం మనం అంటే లాస్ట్గా మనం క్యారీ కోసం తీసుకున్నటువంటి ఆర్ గేట్, ఏదైతే ఆర్ గేట్ ఉందో అందులో దేనికి ఇస్తున్నామంటే థర్డ్ నుంచి ఫస్ట్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో ఉండేటువంటి థర్డ్ పిన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామంట, ఈ థర్డ్ ఐసీ ఏదైతే ఆర్ ఐసీ అని చెప్తానో అందులో ఉండేటువంటి ఫస్ట్ పిన్ కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇందులో ఉండేటువంటి 6th, ఏ 6th అది కూడా ఎండ్ గేటే. ఎండ్ గేట్లో ఉండేటువంటి 6th పిన్ ఏదైతే ఉంటుందో ఆ ఎండ్ గేట్లో ఉండేటువంటి 6th పిన్ కాస్త తీసుకొచ్చేసి మనం ఎక్కడ ఇస్తున్నామంట అంటే ఆర్ గేట్లో ఉండేటువంటి సెకండ్ పిన్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఉండేటువంటి 6th పిన్ చూడండి, ఇది 7th, ఇది 6th పిన్. ఈ 6th పిన్ నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామంట అంటే మనం సెకండ్ పిన్ వద్ద కాస్త మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ వరకు మనం కనెక్షన్స్ అయితే ఇచ్చాం. మరి అవుట్పుట్స్ ఇవ్వాలి కదా, మరి అవుట్పుట్స్ ఇవ్వాలనుకుంటే ఎక్కడెక్కడ ఇస్తున్నాం అంటే ఆర్ గేట్లో ఉండేటువంటి థర్డ్ పిన్ దగ్గర, ఎక్స్ఆర్ గేట్లో ఉండేటువంటి 6th పిన్ దగ్గర మన అవుట్పుట్స్ అనే కాస్త ఇవ్వాలి. హియర్ అవుట్పుట్ కోసం మనం యూజ్ చేసింది ఏంటంటే ఎల్ఈడి బల్బ్స్ అనే కాస్త యూజ్ చేస్తున్నాం. మరి ఎల్ఈడి బల్బ్స్ అనే కాస్త మనం తీసుకున్నట్టయితే ఒకటి ఎక్స్ఆర్ గేట్లోని, ఒకటి ఆర్ గేట్లోని. మరి ఎక్స్ఆర్ గేట్కి సంబంధించి ఏంటంటే నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. సో ఏం చేస్తున్నాను, ఎక్కడైతే 6th పిన్ ఏదైతే ఉందో 6th పిన్ దగ్గర కాస్త తీసుకోవాలి. సో 6th పిన్ దగ్గర కాస్త నేను ఒక ఎల్ఈడి బల్బ్ అనే కాస్త తీసుకుంటున్నాను. సో ఎల్ఈడి బల్బ్ అనే కాస్త తీసుకుంటున్నాను. ఓకే, 6th పిన్. అలానే ఆర్ గేట్ వద్ద క్యారీ ఏదైతే ఉంటుందో ఆ క్యారీ కోసం ఇంకొక ఎల్ఈడి అనే కాస్త తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ వరకు అవుట్పుట్స్ అయ్యాయి. మరి దీనికి ఇన్పుట్స్ కండిషన్స్ ఇవ్వాలంటే బ్యాటరీ అయితే ఇచ్చేస్తాను, బట్ ఇన్పుట్స్ ఇచ్చానా, ఇవ్వలేదు. మరి ఇన్పుట్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక 3 వైర్స్ అనే కాస్త తీసుకుందాం. ఏం చేద్దాం, ఒక 3 వైర్స్ అనే కాస్త తీసుకొని ఆ 3 వైర్స్ నుంచి మన ఇన్పుట్స్ అనే కాస్త కనెక్ట్ చేయాలి. ఇన్పుట్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎక్కడెక్కడ ఇస్తాం ఇన్పుట్స్ అంటే ఎండ్ గేట్లో ఉండేటువంటి ఫస్ట్ పిన్, ఎండ్ గేట్ ఉండేటువంటి సెకండ్ పిన్, ఎండ్ గేట్ ఉండేటువంటి 5th పిన్. చూడండి ఏబిసి అనేవైతే ఉన్నాయో ఏ అనేటువంటి ఇన్పుట్ ఎండ్ గేట్ ఉండే ఫస్ట్ పిన్ కనెక్ట్ అవుతుంది, బి అనేటువంటి ఇన్పుట్ ఎండ్ గేట్ ఉండే సెకండ్ పిన్ కనెక్ట్ అవుతుంది, సి అనేటువంటిది ఎండ్ గేట్ ఉండే 5th పిన్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఐసీ దగ్గర మాత్రం మనం ఇన్పుట్స్ కనెక్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఏం చేస్తాం, ఏ దగ్గర అంటే ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ పిన్ ఏదైతే ఉందో పిన్ 1 దాని దగ్గర కాస్త ఏ అనేటువంటి ఇన్పుట్. సో లెట్ us say దీన్ని ఏ అనుకుందాం. అదేవిధంగా సెకండ్ పిన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ పిన్ వద్ద మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకొక ఇన్పుట్ అని కాస్త తీసుకుందాం. అదేవిధంగా ఆ థర్డ్ పిన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పిన్ దగ్గర అంటే థర్డ్ ఇన్పుట్ ఏదైతే ఉందో అది కాస్త ఎక్కడ తీసుకోవాలి, 5th ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ 5th ఇన్పుట్ దగ్గర కాస్త 5th పిన్ ఏదైతే ఉందో ఆ 5th పిన్ దగ్గర కాస్త తీసుకోవాలి. సో ఇది 7, 6, ఇది కాస్త 5. ఓకేనా? సో ఈ 3 కూడా ఇన్పుట్స్ ఏ బి సి అనుకుంటే ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ ట్రూత్ టేబుల్ ఇక్కడ మీరు ఇంతవరకు సర్క్యూట్ కంప్లీట్ అయింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు, బట్ ఈ క్లమ్జీనే మనం ఎటువంటి కనెక్షన్ లేకుండా హ్యాపీగా కనెక్ట్ చేసుకోవచ్చు. క్లమ్జీ లేకుండా సర్క్యూట్ని ఏ విధంగా బై ఫాలోయింగ్ దీస్ నెంబర్స్, ఈ నెంబర్ కనెక్షన్స్ బేస్ చేసుకుని చేయొచ్చు. మరి దీన్ని మనం చెక్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ట్రూత్ టేబుల్తో కాస్త మనం చెక్ చేద్దాం. మరి ఈ ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకుంటూ చేసేటప్పుడు ఇక్కడ చూడండి సర్క్యూట్ ప్రకారం సో కనిపిస్తుంది అనుకుంటా. సో మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ కండిషన్ 0, 0, 0 ఇద్దాం. 0, 0, 0 ఇచ్చేటప్పుడు మనకి ఏమవ్వాలి, 2 ఎల్ఈడీస్ కూడా వెలకూడదు. మరి 2 ఎల్ఈడీస్ కూడా వెలకూడదు అంటే ఫస్ట్ కనెక్షన్ 0 ఈజ్ నథింగ్ బట్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం 0 ఈజ్ నథింగ్ బట్ ద ఇన్పుట్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్కి కాస్త కనెక్ట్ అయి ఉండాలి. సో ఇది కాస్త గ్రౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఈ లైన్ కాబట్టి 3 ఇన్పుట్స్ కూడా నేను ఏం చేశాను 0, 0, 0 3 కూడా గ్రౌండ్ లైన్ కాస్త ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గ్రౌండ్ లైన్కి ఇచ్చేదానికి మనం ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పవర్ సప్లై ఇస్తున్నాను. పవర్ సప్లై ఇచ్చేటప్పుడు 2 కూడా వెలకూడదు. సో పాజిటివ్ నెగిటివ్ కాబట్టి సో దీని ప్రకారం కనెక్ట్ చేస్తాను. చూడండి అమ్మా వెలిగిందా. సో ఈజ్ దేని గ్లోయింగ్, సో లేదు అంటే ఫస్ట్ కండిషన్ ప్రకారం 2 కూడా ఆఫ్ స్టేట్లో ఉండాలి. నెక్స్ట్ కండిషన్ 0, 0, 1 అంటే ఒకటి 0 ఉండాలి, రెండోది కూడా 0 ఉండాలి, మూడవది ఏం చేస్తున్నామంటే 1 కాస్త ఇవ్వడం జరుగుతుంది. అంటే మూడోది 1 కాబట్టి సో తీసుకొచ్చి 1 అంటే ఏం చేయాలి, త్రూ అవుట్స్ ప్లస్ పాజిటివ్ సైడ్ కాస్త కనెక్ట్ చేయాలి. సో ఒక కండిషన్ ఏదో ఒక ఇన్పుట్ తీసుకొచ్చి అటు పెడదాం. అటు పెట్టేటప్పుడు ఈసారి మనకి ఏం రావాలంటే సమ్ అనేది కాస్త అంటే దాని అర్థం సమ్ అంటే ఎక్స్ఆర్ గేట్ దగ్గర ఇచ్చినటువంటి ఎల్ఈడి కాస్త వెలగాలి. ఎక్స్ఆర్ గేట్ అంటే ఇది, ఎండ్ గేట్ అంటే ఇది. సో నేను దాని ప్రకారం తీసుకున్నాను. ఇటువైపు సమ్ ఇటువైపు క్యారీ, ఇది సమ్ ఇది క్యారీ. ఓకే, సో మరి ఇప్పుడు సమ్ వెలుగుతుందంటే ఎస్ ఆన్ అవ్వాలి. మరి అవుతుందా. సో కండిషన్ అయితే 0 ఇచ్చాను, ఒకటి 1 ఇచ్చాను, ఒకటి 0 ఇచ్చాను.
చెక్ చేయండి. చూసారా, నేను 0 1 0 అంటే ఈ థర్డ్ కండిషన్ ఇచ్చాను. 0 1 0 అంటే నాకు ఇక్కడ ఏమైంది, సమ్ అనే కాస్త వెలిగింది. క్యారీ వెలిగిందంటే వెలగలేదు. ఓకేనా. అదేవిధంగా 1 0 0 ఇచ్చినా సరే సమ్ వెలుగుతుంది, క్యారీ వెలగదు. ఒకవేళ లాస్ట్ కండిషన్ అయినటువంటి 1 1 1 3 కూడా కనెక్ట్ చేసి చూద్దాం. అప్పుడు 2 లైట్స్ కూడా వెలగాలి. అంటే 2 LEDs కూడా, అంటే సమ్ము రావాలి, క్యారీ రావాలి. 1 1 1 అంటే 3. అకార్డింగ్ టు 3 అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ ప్రకారం చూడండి ఇక్కడ. సో 3 అనేటువంటిది మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో 2 power 0 2 power 1 2 square ప్రకారం మనకు అబ్జర్వ్ చేస్తే 3 ఈజ్ నథింగ్ బట్ 1 1. జనరల్గా 2 + 1 అంటే 1 + 1 + 1 అంటే 3 వస్తుంది. ఆ 3ని 1 1గా రిప్రజెంట్ చేస్తాము. అంటే సమ్ము 1 క్యారీ 1. సో మరి దాని ప్రకారం ఇప్పుడు సమ్ము వెలగాలి, క్యారీ వెలగాలి. సో మరి రెండు కూడా గ్లో అవ్వాలి కాబట్టి సో దాని ప్రకారం 3 ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఇన్పుట్స్ని కూడా నేను ఏం చేస్తున్నాను, టువర్డ్స్ పాజిటివ్ సైడ్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. టువర్డ్స్ పాజిటివ్ సైడ్ కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఏ కనెక్టెడ్ టు పాజిటివ్, బి కనెక్టెడ్ టు పాజిటివ్ అండ్ సి అనేటువంటి ఇన్పుట్ ఏదైతుందో దాని కాస్త పాజిటివ్ కనెక్ట్ చేద్దాం. ఓకేనా. సో సిని కూడా కనెక్ట్ చేస్తే సో ఏ బి సి 3 కూడా 1 1 1 ఇచ్చాను. అంటే 1 1 1. అలాంటప్పుడు ఏ కండిషన్ రావాలి, ఆన్ రెండు కూడా వెలగాలి. మరి రెండు వెలుగుతుందా అనే కాస్త చూసినట్టయితే చూడండి. సో మరి దీని ప్రకారం పవర్ సప్లై ఇస్తున్నాను. చెక్ ద బోత్ LEDs. సో హియర్ క్యారీ కూడా 1, సమ్ కూడా 1. మీరు చెక్ చేసుకున్నట్టయితే కండిషన్ సరిపోయిందా. 1 1 1 ఇచ్చినప్పుడు సో సమ్ము వెలగాలి, క్యారీ వెలగాలి. ఓకేనా. సో ఇది మనకు ఉండేటువంటి కండిషన్స్ ఆన్ ఫుల్ యాడర్. సో ఈ విధంగా హాఫ్ యాడర్ ఎక్స్పెరిమెంట్, ఫుల్ యాడర్ ఎక్స్పెరిమెంట్ మనకు కల్పిస్తూ ఉంటాడు. సో మనకి ఇచ్చేటప్పుడు ఆన్ బ్రెడ్ బోర్డ్ ఎవరైతే బ్రెడ్ బోర్డ్ పైన చేయాలనుకుంటారో 74 ఫ్యామిలీ సిరీస్ ఐసీస్తోని, అలాంటప్పుడు ఈ సర్క్యూట్స్ అన్ని కాస్త మనకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కాస్త క్లిక్ చేసుకోండి. సో మేము ఏవైతే కొత్త వీడియోస్ అనేవి కాస్త పెడతామో అవి కాస్త మీకు నోటిఫికేషన్స్ ద్వారా కాస్త రావడం జరుగుతుంది. ఓకేనా సార్. బై ఆల్ ఆఫ్ యూ.